హాయ్ అండి. సండే రోజు ఏమేమి చేయాలని అనుకున్నామో చెప్పాను కండి. అండ్ మేము ఎప్పుడైనా సరే ఏదైనా ఇచ్చేస్తే అది అందరికీ యూజ్ అయ్యేటట్టు ఉండాలని అనుకుంటానండి. అంటే మన వీడియోస్ ద్వారా అందరూ నేర్చుకోవాలని నేను అనుకుంటాను. సో అందులో భాగంగా ఇవాళ చెట్లు పెట్టాయి ప్రోగ్రామ్ పెట్టామండి. సో వర్షాకాలం వచ్చింది, ఇక చెట్లు పెడితే బాగుంటుంది, తొందరగా గ్రోత్ వస్తుందని. సో మా దగ్గర కుండీలు లేవు, సో మా దగ్గర వాటర్ క్యాన్స్ ఉన్నాయండి. సో వాటిని మా హస్బెండ్ ఎలాగోలా కట్ చేసి హోల్స్ పెట్టారు. మట్టి ఎంత తెలుసా అండి, 100 రూపీస్ అండి ఒక బ్యాగ్కి. నాకు అనిపించింది మట్టిని కూడా కొనుక్కునే స్థితికి వచ్చామా ఇప్పుడు మనం అని అనిపించిందండి. ఇదివరకు అయితే మట్టి ఎక్కడ పడితే అక్కడ ఉండేది, కానీ ఇప్పుడు మట్టిని కూడా కొనే సిచ్యువేషన్ వచ్చింది అని చాలా బాధగా అనిపించిందండి. ఎనీవే ఇక మనం చెట్లు పెడదామని అనుకున్నాం కాబట్టి మట్టిని తీసుకొచ్చి మా హస్బెండ్ మట్టిని మొత్తం ఫిలప్ చేసండి. అండ్ మీరే చెప్పండి, క్యాన్స్కి అట్లా ప్లెయిన్ ఉంచితే బెటరా లేకపోతే ఏదైనా పెయింటింగ్ వేయమంటారా చెప్పండి. పెయింటింగ్ వేయమంటే పెయింటింగ్ కూడా వేస్తాను. అండ్ నాకు ఆ టాలెంట్ కూడా ఉందండి, ఆ టాలెంట్ కూడా చూడాలనుకుంటే చెప్పండి, పెయింటింగ్ కూడా వేస్తాను. అండ్ మేము ఏమేమి చెట్లు పెడుతున్నామో తెలుసా అండి, వంకాయ చెట్టు అండ్ బీరకాయ చెట్టు అండ్ నాకు ఇష్టమైన బెండకాయ అండి. అండ్ మేము ఇదివరకు తిని పారేసైనది గింజలు వేసామండి, కాకరకాయ. సో కాకరకాయ కూడా చెట్టు వచ్చింది. అండ్ మల్లె చెట్టు అండ్ డ్రాగన్ చెట్టు, పెసర్లు తినేసామండి. సో పెసర్ చెట్టు, సో అలా వచ్చండి. సో ఇక ఇప్పటి నుంచి మేము కొంచెం గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో నా వల్ల అండ్ మా బాబు కూడా నేర్చుకుంటాడు. అండ్ చెట్లు పెంచడం మంచిది అండ్ నేను చాలా వరకు వీడియోస్ చూసానండి. చెట్లు పెంచడం వల్ల కొంచెం మన సరౌండింగ్స్కైనా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. సో అందరూ చెట్లు పెంచాలని అనుకుంటున్నాను అండ్ పెంచాలి. అండ్ అది మనకే మంచిదండి, చెట్ల వల్ల మంచి ఆక్సిజన్ వస్తుంది. సో ఇప్పుడు అసలే పొల్యూషన్ బాగా ఎక్కువైంది. సో ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనుకుంటే మన ఇంట్లో మన సరౌండింగ్స్లో పెంచుకుంటూ వెళ్తే అట్లా మొత్తం సొసైటీ కూడా అందరూ అలవాటు చేసుకుంటారు కదా అని ఒక చిన్న థాట్ అండి. సో నాకు ఒకటి స్టాలిన్లో ఒక డైలాగ్ గుర్తుకొచ్చింది, మీరు ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురిని మరో ముగ్గురికి హెల్ప్ చేయండి అని. సో నేను ఇలా పెడుతున్నాను చెట్లు. సో నా ద్వారా అందరికీ చెప్తున్నాను, మీరు కూడా చెట్లు పెంచండి. అండ్ మీరు చేసే పని వల్ల అండ్ మీరు మీకు కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఉంటే అందులో కూడా ప్రమోట్ చేయండి చెట్లను పెంచమని. సో ఈ వర్షాకాలంలో చెట్లను పెంచితే తొందరగా గ్రోత్ అవుతుందండి. సో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా ఆ పని చేసేయండి. నా వరకు నేను అందరికి చెప్తున్నా. సో ఇప్పుడు మీ వంతు మీరు కూడా చేయండి. అండ్ మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ని కొంచెం కంట్రోల్ చేయాలనుకుంటే మన చుట్టూ చెట్లను పెంచాలి. సో మీకు ఇష్టమైన చెట్లు పెంచుకోండి. నేనైతే వెజిటేబుల్స్ పెంచుతున్నాను. సో అది తినడానికి కూడా యూజ్ అవుతాయి కదా అని. బయట అంతా మెడిసిన్ వేసి పండిస్తున్నారు చాలా వరకు. సో వాటిని కంట్రోల్ చేద్దామని మంచి ఫుడ్ మన పిల్లలకి ఇవ్వాలని అనుకుంటున్నాను. సో అలా నేను చెట్లను పెంచుతున్నాను. సో ఈ వీడియో వల్ల మీకు ఏదైనా యూజ్ అయినట్టు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బాయ్.